ఉండాలని జిమ్కి వెళ్లే ప్రతి ఒక్కరిని వేధించే ప్రశ్న, ప్రోటీన్ కోసం చికెన్ తినాలా లేక గుడ్లు తినాలా? రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉన్నప్పటికీ మీ బాడీ గోల్స్ ని బట్టి ఏది ఎంచుకోవాలో మీకు తెలుసా? ఒక చికెన్ బ్రెస్ట్ ముక్క 5 గుడ్లతో సమానమన్న విషయం మీకు తెలుసా? మరి క్వాలిటీ విషయంలో ఏది టాప్? మీ బాడీకి ఏది బెస్ట్? లెట్స్ ఫైండ్ అవుట్. ముందుగా గుడ్డు గురించి మాట్లాడుకుంటే దీన్ని గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ అని పిలుస్తారు. ఒక పెద్ద గుడ్డులో 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావలసిన 9 ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఉంటాయి. దీని బయోలాజికల్ వాల్యూ 100గా పరిగణించబడుతుంది. అంటే గుడ్డులోని ప్రోటీన్ ను మన శరీరం చాలా సులభంగా మరియు పూర్తిగా గ్రహించుకుంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ ఏ, డి, B12 మరియు హెల్తీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. చికెన్ విషయానికి వస్తే ఇది ప్రోటీన్ బాంబు. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో ఏకంగా 27 నుంచి 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే ఒక్క చికెన్ ముక్క 5 గుడ్ల ప్రోటీన్ తో సమానమన్నమాట. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉండి నియాసిన్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. కండరాలు దృఢంగా పెరగాలనుకునే బాడీ బిల్డర్లకు, అథ్లెట్లకు చికెన్ బ్రెస్ట్ ఒక వరం లాంటిది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. తక్కువ ఖర్చులో క్వాలిటీ ప్రోటీన్ కావాలంటే రోజు 1 నుండి 2 గుడ్లు తినడం ఉత్తమం. తక్కువ క్యాలరీలో ఎక్కువ ప్రోటీన్ కావాలంటే చికెన్ బ్రెస్ట్ బెస్ట్ ఆప్షన్. కండరాలు త్వరగా పెరగాలంటే చికెన్ మరియు గుడ్లు రెండింటినీ మీ డైట్ లో చేర్చుకోవాలి. గుడ్డు క్వాలిటీలో కింగ్ అయితే చికెన్ క్వాంటిటీలో కింగ్. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్ గా తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. మరి మీ డైట్ లో ఏది ఎక్కువగా ఉంటుంది? చికెనా లేక గుడ్లా? కింద కామెంట్ చేయండి.